రెండవది ప్రతి మగవాడు ప్రతి ఇంట్లో బాగా తాగడం ఉంటారు. 2 పుల్ బాటలు తాగడం ఇప్పుడు రానేలేదు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి. ఒక్క ఆయన బొట్టు తాగుతలేడు, ధనవంతుడు అయ్యిండు, గుణవంతుడు అయ్యిండు. ప్రతిరోజు 2 పుల్ బాటలు తాగుతాడు. మొన్న సీన్సేటు వచ్చిండు, ఇంకా ధరపు ఆ సీన్సేటు ఆయన సీన్సేటు ఇద్దరు వచ్చిండు. ఆయన ఎవరు వచ్చిండు మొన్న మీరు వచ్చిన్నాడు ఆ కాసరం అవతల తిరుపతి ముచ్చట చెప్పినాడు. తిరుపతి 5,000 ఇచ్చిందని శేఖర్ రాజశేఖర్ రాలే ఏమిటి ఆయన మీరు ఎటు తింటారా మనబుక్ వస్తారా? ఎందుకు వస్తారు? వచ్చినప్పుడు మంచి ముచ్చట మంచిగా వినాలి, 10 మంది చెప్పాలి. చిన్న పిల్లలు 10 మంది చెప్తే 10 మంది భక్తికి వస్తారు. అది మీకే పుణ్యం కదా. నేను జాబ్ చేస్తున్నా, నాకు ₹1,00,000 వస్తాయి, 5 లక్షలు వస్తాయి. అమెరికా పోయినా 50 లక్షలు వస్తాయి. కథం మాయమవుతుంది. ఇక్కడ చాలా మంది వస్తున్నారు. 50 లక్షలు కాదు, 50 కోట్లు ఓడగొట్టుకున్నారు. 50 కోట్లు ఓడగొట్టుకొని ఇక్కడికి వస్తున్నాయి. ఎట్లా పోతున్నాయి 50 కోట్లు? ఏమి లేని వాళ్ళకి ఇప్పుడు కోటీశ్వర్లు అయ్యారు. మళ్ళీ ఎవరికురా అంటే చిన్నపిల్లలు అట్లా ఇవన్నీ ఉంటాయి పద్ధతులు. రాజశేఖర్ పుష్ప చెప్పి మీరిద్దరు సౌకర్యాలు వస్తుంది రాలే. మొన్న రాలే రాజశేఖర్, మొన్న మీరిద్దరు వచ్చినాడు రాజశేఖర్ రాలేదా? క్యాన్సర్ గడ్డలే మరి గాయనే రాజశేఖరు క్యాన్సర్ గడ్డలు 9 గడ్డలు క్యాన్సర్. ఇదే తిరుపతివా తీసుకపోయి వాళ్ళకి 5,000 ఇస్తే 3,600 పెడితే 10,000 4 కలసాలు ఇస్తాడు. ఆ కలసాలు తీసుకురా శనివారం చెప్పిండా చేటు చెప్పవు ఏమని చెప్పిండు? రాజశేఖర్ మాదిగా ఆయన తెలియదాడు ఆయన పేరు తెలియదు. కానీ గడ్డలు అయితే మాయమైనాయా? ఎట్లా మాయమైనాయి? లేదు చెప్పవా నిలబడి చెప్పు విన్నది చెప్పు సీన్సేటు నువ్వు అన్న. సాక్షాత్ నాగేంద్ర స్వామి పోయే కంట్లో వచ్చి 3 సార్లు 3 పడగలు తీసి బయట వచ్చిందట. 4 తాపు వచ్చి సాఫ్ చేసిండట. 3 సార్లు 3 రౌండ్ కొట్టిండు. 9 గడ్డలు 9 క్యాన్సర్ గడ్డలు. ఈ తిరుపతి పోయి చెప్తే వాళ్ళ ఇంటికి పోయి చెప్పి అటో మాట్లాడి 1000 రూపాయలు ఇచ్చి అటో మాట్లాడి చెప్పి తిరుపతి కొడుకు కూడా ఎటో పోతుండు. ఎటో పోయిండు. బతుకుదేరు వచ్చింది. సరే సంపాదన ముచ్చట బంద్ పెడదాం. బతుకుదేరు వచ్చింది. ఆగమైన పిల్లడు ఆగం పోయింది. బంధుకు పటేలా దుబాయ్ పోయిండు. నెలకు 1,00,000 పక్కా సంపాదిస్తుండు. నీ కొడుకు ఏం చేశారు? ఇప్పటి 1,00,000. ఇప్పుడు నీ కొడుకు ఇంజనీర్ చదివిస్తావు, అవి చేపిస్తావు. ఏమవుతుంది ఇప్పుడు? ఇట్లా ఇప్పుడు మొన్న ఎన్ని కార్లు? ఒకటి 400, ఒకటి 100. 600 కార్లు అంటే ఒక మనిషి 40 కార్లు చూస్తాడట. శంకరట వాయే వెనకనే ఉన్నావా? శంకర్ అల్లుడే శంకరే తెప్పిస్తున్నాడు. ట్రైన్లు ఇద్దరు ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి కొడుకు అయితే ముందుకు పోతుంది. అదే నేనే అద్దన్నా ఆ కార్లు అద్దు ఇప్పుడే. అంటే ఎంత ఆయనకు ఎంత సంపాదన అవుతుంటారు? ఒక మనిషి 40 కార్లు కడుగుతాడు, చుడతాడు. 40 కార్లకు ఎంత? ఇక్కడ చెప్పు. 1,00,000 చిల్లర అయితే అట్లా 600 ఒక కారు వచ్చింది. అయినా నేనే అద్దాను ఆగిపోయింది. అదే పని చేసుకోవాలి. శంకరి పని చేస్తుంది. ఈ శంకర్ది కూడా ఏంటి? ఆయన ఖచ్చితంగా మళ్ళీ అందరూ నమ్ముకున్నాడు. దుబాయ్లో అవుట్ అయినాక కలివేలు అయినాక మళ్ళీ వీజా పడేది అక్కడ. అదే అక్కడ నమ్ముకోవాలి. పటేలా ఇది ఇండియా కాదు, లంచం పెడితే రాదు, ఏం చేసినా రాదు, పైన చేస్తే రాదు అని చెప్పింది. సరే మళ్ళీ నువ్వు వీజా తెలియపో అన్నాడు. మళ్ళీ ఎత్తే 2 ఏళ్ళు వీజా కొట్టుకుని వచ్చింది. కారు కొన్నాడు, డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఒక్కడి తప్ప డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది దుబాయ్లో. టెస్ట్ పెడతారు, కార్ లైసెన్స్ ఈజీ రాదు. నాకు అక్కడ దుబాయ్ పైసలు 10-12 వేలు ఖర్చు అవుతుంది. ఒక 1 ఇయర్ దాకా కూడా కారు లైసెన్స్ రాదు.
నాకు ఒక 41 రోజులలో కార్ లైసెన్స్ వచ్చింది. నేను అసలు టెస్ట్ పాస్ అయితే కూడా అనలేరు. ఫస్ట్ టెస్ట్ కొట్టుకుంటుంది, అది ఫెయిల్ అయితే అనుకున్నారు అందరు అక్కడ వాళ్ళు కూడా. నాకు కూడా నమ్మకం లేదు. ఒకసారి పట్టుదారికి ఫోన్ చేస్తే ఏం కాదు పోయా అన్నాడు. పాస్ అయినా 3700కి అక్కడ 3700 కనెక్ట్ 10-12 ఎక్కడ 3700 ఎక్కడ అక్కడ అంటే ఇక్కడి ₹1,00,000 వేసుకోయి కదా. ఎక్కువ అయితే ₹1,00,000. అంటే అంత లాభం కాదు. ఇంకా 3 అపార్ట్మెంట్లు వచ్చినాయి. అక్కడ ఒక అంటే ఈయన ఇప్పుడు 10-12 మందిని పెట్టుకోవాలి జీతం. అంటే మనిషి 50 అవుతాడు. అవే ఒక 5-6 లక్షలు వస్తాయి నెలకు. ఈయన చేసుకుంటే అది 1 లక్ష, నెలకు 6 లక్షలు 7 లక్షలు సంపాదన. ఈయన చేస్తాడు 5-6 లక్షలు వచ్చినప్పుడు కూర్చొని తీసుకుంటాడు. కానీ వచ్చే మొక్కు వచ్చినాయి అవి వచ్చినాక ఈయన ఏం చేసింది, తిరుపతికి వచ్చింది. వచ్చి మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ వేయండి. ఆ నుంచి మళ్ళీ చెన్నై పోయి దగ్గర, అని చెన్నై నుంచి చక్కగా దుబాయ్ దిగింది. కథం ఎన్నోసార్లు వచ్చినప్పుడు పట్టువాళ్ళే ఈ తాపలు పట్టుబడ్డాడు. అంటే అప్సిపూర్ మల్లన్న దేవుడు, సర్వ దేవతల దేవుళ్ళ దేవాలయం మన ఇల్లు. అప్సిపూర్ మల్లన్ననే అక్కడ వచ్చి పరేసింది, కండాల దొరికింది.